తూరీగ పుట్టుక. క్రిందటిసారి ప్రొద్దుతిరుగుడు పువ్వు కథలో సూర్యమహారాజును గురించి కొన్ని చిత్రాలు విన్నాం. ఆయన కోట ఒకటి తూర్పు దిక్కున ఉన్నదని, ఆ మహారాజు ప్రతిరోజున ఉదయాన్నే 7 గుర్రాల రథం మీద బయలుదేరి ఆకాశం మధ్యగా పడమటి దిక్కుగా షికారు పోతూ ఉంటాడని. సూర్యమహారాజు కోటలు చాలా అందమైనవి. వాటి ద్వారాలు, తలుపులు విలువైన చక్కటి మంచి ముత్యాలతో తయారైనవి. ద్వారాల తలుపులు తెరిచేందుకు, మళ్ళీ మూసేందుకు సుందరమైన ఒక దేవకన్య అక్కడ ఉంటుంది. ఆ దేవకన్య ధరించే జరీ దుస్తులు దగదగా మెరిసిపోతూ ఉంటాయి. ఆమె జుట్టు పొడవుగా, అందంగా, బంగారు ఛాయతో నిగనిగలాడుతూ ఉంటుంది. ఆమె మంచి మనసు కలది. అందుకనే ఆ దేవకన్యను చూస్తే అందరూ అభిమానం చూపుతారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు, నోర్లేని జంతువులు, పక్షులు, వృక్షాలు కూడా ఆమె పైన ప్రేమ కలిగి ఉంటాయి. మహారాజు గారి కోటలో ఆ దేవకన్య చేయవలసిన పని ఒక్కటే. ఉదయాన్నే మహారాజు బయలుదేరేటప్పుడు రథం వెళ్ళటానికి తూర్పు కోట ద్వారాలు తెరవటం, వారు వెళ్ళగానే మూసివేయటం. మళ్ళీ సాయంత్రం వరకు ఆమెకు మరే పని లేదన్నమాట. రోజంతా పగటిపూట ఆమె ఇష్టం వచ్చిన చోట తిరిగి రావచ్చు. సాయంకాలం అయ్యేసరికి సూర్య మహారాజు షికారు పూర్తి చేసుకొని పడమటి దిక్కున ఉంటాడుగా, మరి ఆయన రథం పడమటి దిక్కున ఉండే కోటలోకి పోవటానికి అక్కడ ద్వారాలు తెరవాలి. అందుకోసం సాయంకాలం అయ్యేసరికి దేవకన్య పడమటి దిక్కున సిద్ధంగా కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు కోట ద్వారాలు మూసివేస్తే మళ్ళీ మర్నాడు ఉదయం వరకు ఆమెకు పనిలేదు. తీరిక సమయంలో దేవకన్య భూలోకానికి వచ్చి నదీ తీరముల వెంట, అరణ్యముల వెంట తిరిగేది. ప్రకృతిలో అందచందాలు చూసి ఆనందించి వేళ తప్పకుండా తన విధిని నెరవేర్చుకునేందుకు మళ్ళీ కోటకు వెళ్ళిపోతూ ఉండేది. ఒక రోజున ఆమె ఇలాగే భూలోకానికి వచ్చి అడవిలో సంచరిస్తుండగా వనరాజు ఆమెను చూచి, ఓహో, ఈమె ఎంత చక్కనిది, ఇటువంటి సుందరిని నేను ఎన్నడూ చూడలేదు, ఈమెను పెళ్లాడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఈ ఉద్దేశం ఆమెతో చెప్పేసరికి దేవకన్య కూడా అందుకు ఇష్టపడింది. కానీ ఆమె పెళ్లి చేసుకొని వనరాజుతో భూలోకమందు ఉండిపోయినట్లయితే అక్కడ ఉదయము, సాయంకాలము సూర్యమహారాజు కోట ద్వారాలు ఎవరు తీస్తారు? అందుకని ఆమె వనరాజును పెళ్లాడినప్పటికీ ఆయనతో ఉండిపోవటం మానేసి రోజు తీరిక వేళల్లో వచ్చి భర్త సేవ చేసుకొని పోతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు దేవకన్య వచ్చి చూసే సమయానికి వనరాజుకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. అతను ఒక చెట్టు కింద కటిక నేలపైన పడుకొని ఉన్నాడు. ఆమెకు భర్తను గురించి బెంగ పట్టుకుంది. నా భర్త భూలోకంలోనూ, నేను దేవలోకంలోనూ చెరొక చోట ఉండటం వల్ల ఆయనను నేను సరిగ్గా కనిపెట్టి ఉండడానికి వీలుగాకున్నది. పోనీ నేను సూర్యమహారాజు గారి కొలువు వదిలి భూలోకంలో ఉండిపోదామా అంటే అది అసలే వీలు కాదు. కనుక నా భర్తనే దేవలోకంలోకి తీసుకుపోయే ఏర్పాటు ఆలోచించాలి అనుకుంది. ఈ నిశ్చయంతో ఆమె దేవతల అధిపతి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, నా భర్త అయినటువంటి వనరాజు భూలోకమందు ఉండిపోవటం చేత ఇక్కడ నాకేమీ తోచకుండా ఉన్నది. ఆయన కూడా నాతో ఉన్నట్లయితే నా మనసుకి ఉత్సాహంగా ఉంటుంది. అందుచేత నా పైన దయ ఉంచి మేమిద్దరము ఇక్కడనే కలిసి ఉండటానికి అనుమతి ఇప్పించవలసిందని కోరింది. ఇందుకు దేవేంద్రుడు ఒప్పుకోగానే మర్నాడు ఆమె వనరాజుని దేవలోకంలోకి తెచ్చుకుంది. దేవలోకంలో ఉండే వాళ్లకు ముసలితనం రాదట, చావు లేదట. అయితే తన భర్త దేవలోకంలో ఉండటానికి మాత్రమే దైవకన్య అనుమతి కోరింది. కానీ అతనికి తమవలే ఎప్పటికీ ముసలితనం రాకుండా చేయాలని కోరుకోలేదు. అందుకని దేవకన్య, వనరాజు కలిసి దేవలోకంలో చాలా కాలం హాయిగా ఉన్నప్పటికీ భూలోకంలో నివసించే అందరికీ లాగానే వనరాజుకు కూడా కొంతకాలానికి ముసలితనం వచ్చేసింది. భర్త ముసలివాడిగా మారిపోయినప్పటికీ దేవకన్య ఎప్పటి మోస్తరుగా భక్తి శ్రద్ధలతో పతిసేవ చేస్తూనే ఉంది. ఎంత చేసినా అతని ముసలితనాన్ని మాత్రం ఆటంకపరచడానికి ఆమె తరం కాలేదు. క్రమంగా వనరాజుకి చేతికి కర్ర వచ్చింది. ఒళ్ళంతా ముడతలు పడటం, పళ్ళు ఊడిపోవటం, కళ్ళు కనపడకపోవటం, కంఠస్వరం హీనమవటం, ఇలాంటి ముసలి లక్షణాలన్నీ కలిగాయి. చివరికి ఒకనాడు అతని భార్యను పిలిచి, నాకు ఆఖరి దశ వచ్చేసింది. నేను పుట్టి పెరిగిన భూలోకానికి పోయి పరుపులాగా ఉండే ఆ పచ్చడి గడ్డిలో పడుకొని విశ్రాంతి తీసుకుందామనే కోరిక ఒక్కటే నాకు మనసులో మిగిలినది. నన్ను తీసుకుపోయి అక్కడ దిగబెట్టవలసింది అన్నాడు. భర్త ఇష్టం నెరవేర్చటము, అతనికి అనుకూలముగా నడవటము ఆమె ముఖ్యమని తలచింది. మీ సంతోషమే నా సంతోషం. నా పొరపాటు వల్ల మీకు ముసలితనం రాక తప్పింది కాదు. కానైతే భూమిపైన ఉన్నప్పటికీ నాతో పాటు మీరు శాశ్వతంగా జీవించవలసిందే కానీ మరణించకూడదు. మీకు పచ్చగడ్డిలో ఉండటం హాయిగా ఉంటుందన్నారు కనుక అక్కడనే మీకు సౌఖ్యంగా ఉండేటట్లు చేస్తాను అని చెప్పి ఆమె తన భర్తను తూరీగగా మార్చివేసింది. ఈనాడు కూడా దేవకన్య తూరీగ రూపంలో ఉండే భర్తను చూడటానికి రోజు భూలోకానికి వస్తూనే ఉంటుంది. అందుకనే
పతిభక్తి గల దేవకన్య కంటికి కనపడినప్పుడల్లా తూరీగ ఉత్సాహంతో ఎగిరి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఇదండి తూరీగ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.